ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నానబెట్టినప్పుడు ఏదైనా టిఫిన్ చేయాలంటే ఇలా పోహా ఉప్మా ప్రిపేర్ చేసుకోండి. తొందరగా అయిపోతుంది, టైం అనేది ఎక్కువ పట్టదు. ముందుగా అయితే మందపాటి అటుకులు అయితే తీసుకోవాలి, సన్నటి అటుకులు అయితే పనికిరావు. తర్వాత వాటర్తో దీన్ని తడిపేసుకొని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం తడవాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అనేది వేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం పల్లీలు అనేది లోపల వరకు వేగి క్రంచిగా ఉంటాయి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో వేయించారనుకుంటే లోపల వరకు వేకు. తర్వాత నెక్స్ట్ ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. కరివేపాకు అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆలు పీల్ ఆఫ్ చేసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేసుకొని వీటిలో సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకుని అయితే ఆలు ఉడికేంత వరకు అయితే మగ్గించుకోవాలి. అవసరమైతే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నాన్ స్టిక్ కాబట్టి వాటర్ అనేది యూజ్ కాదు, నార్మల్ కడాయిలో అయితే వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఆలు కూడా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న పోహాని అయితే వేసుకొని మొత్తాన్ని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. తాలింపు అనేది పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కొత్తిమీర అనేది వేసుకొని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల కొత్తిమీర అన్న మగ్గిపోతుంది, అలాగే ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా పడతాయి. సో ఇది మనకు 5 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకా ఆలు పోహా ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.